ఇబ్బంది పడిన సమస్య పడినా పర్లేదు, దానివల్ల మనం ఈల్డింగ్ వస్తుంది కాబట్టి మనం కొంచెం కష్టపడాలి, తప్పదు. నరసే వరకు మాత్రం తర్వాత ఇబ్బందే లేదు. ప్రతి రైతు కొనవలసిన రాళ్ళ మిషన్ మాత్రం ఎటువంటి ఇబ్బంది లేకుండా. మీ మిషన్ నాటు వేసినప్పుడు నాకు ఎమ్మడి వచ్చిన ఆయన నా ఫ్రెండ్ మా తమ్ముడు మధుబాబు అన్న వ్యక్తి కూడా, లేదు ఇంటికి కొన్న మిషన్ నువ్వు ఏంటి ఇలాగ అయిపోయింది కదా నరసి, మేము నాటు వేసుకుంటున్నాము, నువ్వు ఈ నాటు వెనక అయిపోయా నన్ను హేళన చేశాడు మా బ్రదరే నన్ను. తర్వాత ఎప్పుడైతే నాటు వేసిన తర్వాత చూసిన తర్వాత ఆయన నేను మిషన్ తీసుకోవాలి, నేను సెకండ్ క్రాప్ ఉంటే అని ఉద్దేశం మారిపోయింది ఆయన ఆటోమేటిక్గా. అంత మంచిగా వచ్చింది చేను కూడా. నా స్టార్టింగ్ నీ మిషన్ వెళ్ళి ఆయన ఎమ్మడు వచ్చాడు, నాకు ప్రోత్సహించి మిషన్ తీసుకోమని చెప్పాడు. అటువంటి ఆయన చూసిన తర్వాత ఇంత ఇబ్బంది పడలేను బాబోయ్, నాకు మిషన్ వద్దు అని చెప్పిన కూడా మళ్ళీ మిషన్ కూడా అంటాను. ఇప్పుడు మళ్ళీ ఈసారి రైతు ఒకటేసారి నేను చెప్పేది, ప్రతి రైతు తీసుకోవాల్సిన మిషన్ కంపల్సరీ, ఇబ్బంది ఏం లేదు. రైతు నేను చెప్తున్నది అన్న సలహా. నెంబర్ ఇన్స్పెక్షన్లో పెట్టుకోండి సార్, ప్రతి రైతుకు ఫోన్ చేసి చెప్తాను నేను. కంపెనీ వాళ్ళు నమ్మొద్దు, నన్ను నమ్మని చెప్తాను. అయిపోయింది రైతు నన్ను నమ్మని చెప్తాను నేను దాని గురించి. కంపెనీ మిషన్ ఖచ్చితంగా తీసుకో.